నీ కాలుకు చెప్పు గుట్టడాన్ని నిరాకరించలేదెన్నడు అప్పు వడ్డదు సుమి భారతావని వాని సేవకున్ అని రాశాడు. ఎన్ని కొట్టినా తిట్టినా అవమానించినా అణిచివేసినా నీ కాలుకు చెప్పు కుట్టివ్వటం అనే పనిని మాత్రం ఎన్నడూ కాదనలే. అందుకోసమే ఈ జాతి అంటే కాలు అనేది మనిషి శరీరంలో చిట్ట చివరిది. మన తలకిచ్చిన ప్రాధాన్యతని కాలుకి ఇవ్వం, ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యతని కాలుకి ఇవ్వం. అంటే తక్కువ చూడబడే కాలుకే ఆ కాలును జాగ్రత్తగా చూడాలని చెప్పును కుట్టించినటువంటి వాడు. అట్లాంటి వాడు గొప్పవాడు కనుక అతనికి సేవ చేయడానికి మొత్తం భారత జాతి అంతా ఎంత సేవ చేసినా ఆ అప్పు తీరదు అని రాశాడు గుర్రం జాషువా. సో అట్లాంటి కడగొట్టు బిడ్డడైనటువంటి ఆ మాదిగవాడు అనేక సందర్భాల్లో అన్యాయానికి గురవుతూ వచ్చాడు. అయితే అంబేద్కర్ పోరాటం వలన, చాలామంది పోరాటాల వలన రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత అందరికీ చదువులో అవకాశం, కొంత ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చింది, కొంత రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది. అయితే ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను అందుకోగలిగిన శక్తి కూడా లేదు వాడికి. ఆ మాదిగ బిడ్డకి, ఆ అరుంధతి సుతుడికి నాకు రిజర్వేషన్ ఉన్నది, నేను వెళ్ళి చదువుకోవాలి, నాకు ఉద్యోగం ఉన్నది, నేను వెళ్ళి ఉద్యోగం చేయాలి, రాజకీయాలు చేయాలి అనే ఆ స్పృహ కూడా తెలియకపోవటం మూలంగా, అంటే ఆ స్పృహ ఎందుకు తెలియదు? చదువు లేకపోతేనే. మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, విద్య లేకపోవటం మూలంగా చైతన్యం లేదు, చైతన్యం లేకపోవటం మూలంగా సంపద లేదు, సంపద లేకపోవటం మూలంగా రాజ్యాధికారం లేదు, ఇవన్నిటికీ కారణం విద్య లేకపోవడమే అన్నాడు. కనుక ఈ మాదిగవాడికి కూడా చదువు లేకపోవటం మూలంగా వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా, ఈ 73 ఏళ్లలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినాక కూడా చాలా అవకాశాలను వాళ్ళు పొందలేకపోయారు. రైట్. మాదిగలలో చాలామంది కూడా విద్యావంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, తెలివి గల్లవారు ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా మాదిగ జాతి అణచివేయబడడానికి కారణం. అయితే సహజంగా ఏవైనా ఒక ఫలితం వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఫలాలు ఏవైనా ఉంటే వాటిని మొదలు ఎవరు అందుకుంటారంటే మొదలు చైతన్యవంతమైన వాళ్ళు. మొదలు చైతన్యవంతమైన వాళ్ళు ఎవరంటే మొదలు చదువుకున్న వాళ్ళు. ఈ దళితుల్లోనే ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే 62 కులాలు ఉన్నాయి. మనకు మాలా మాదిగా అని కనిపిస్తుంది, కానీ మాలా మాదిగా కాకుండా ఇంకొక 60 కులాలు, 59-60 కులాలు ఉపకులాలు ఉన్నాయి జాబితాలు. మొట్టమొదలు 59 ఉండే, ఈ మధ్యకాలంలో ఇంకో 2 కులాలు 3 కులాలు చేర్చామని అన్నారు. సో ఇంతమంది అంటే ఇందులో డక్కలోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు, రకరకాల మాలదాసరు ఉంటారు, బ్యాగరోళ్ళు ఉంటారు. అసలుకి ఈ పేర్లు అనేటటువంటి కూడా మనం చాలా సందర్భాల్లో వినం. బైండ్లోళ్ళు ఉంటారు, పంబాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అనగానే, కాసిం ప్రొఫెసర్ అనగానే మాదిగా ప్రొఫెసర్ విన్నారు మీరు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డక్కలి ప్రొఫెసర్ని ఎప్పుడైనా మనం పలానా డక్కలి కమ్యూనిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు, మాలదాసర్ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు, నాట్ ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎక్కడైనా మన యూనివర్సిటీస్లలో వినలేం మనం. వినలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఆ వెనుకబాటులో ఉన్నారు. కనుక రిజర్వేషన్ అనేది 15% ఎస్సీలకు వచ్చినప్పుడు ఈ 15% రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అనేది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్లో ఇది భాగం. ఆ సమానంగా సామాజికంగా ఫలితాలు 15% ఎవరి వంతు వాళ్ళకి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఏబిసిడి అనే 4 గ్రూపులు ఉన్నాయి. చాకలోళ్ళు, మంగళోళ్ళు, వృత్తి కులాలు చేసే వాళ్ళందరినీ ఏ గ్రూప్లో పెట్టారు? ఎందుకంటే పాపం వాళ్ళు ఇంకా విద్యలోకి రాలేదు కనుక, ఉద్యోగాల్లోకి రాలేదు కనుక. ఫస్ట్ ఏ గ్రూప్లో ఒక సీట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ చాకలోళ్ళు, మంగళోళ్ళు అందులోకి వస్తారు, వేరే వాళ్ళతో పోటీ ఉండదు. ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి చెందిన గౌండ్లతో, యాదవులతో, ముదిరాజులతో వీళ్ళకి పోటీ ఉండదు, ఎందుకంటే ఆ ఏలో ఒకటే ఉంటుంది కనుక అనివార్యంగా వాళ్ళే రావాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో 15% ఎస్సీ రిజర్వేషన్ కూడా దామాష ప్రకారం, జనాభా దామాష ప్రకారం పంపిణీ చేయాలనేది 30 ఏళ్ల కిందట ఉద్యమం మొదలైంది. సరే, ఆ ఉద్యమ ఫలితం అనేది పూర్తిగా సాధించలేకపోయినా ఒక 4 ఏళ్ళు అమలైంది. 1994లో ఉద్యమం మొదలైంది, 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది, 2004 వరకు వర్గీకరణ అమలైంది. అట్లా కొంతమేరకి ఆ అమలైన కాలంలో కొందరు మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారు. కొందరు డక్కలోళ్ళు, కొందరు సింధోళ్ళు, కొందరు బైండ్లోళ్ళు, కొందరు పంబాలోళ్ళు, కొందరు దాసర్లు, బ్యాగరోళ్ళు కొన్ని ఉద్యోగాల్లోకి, మెడికల్ సీట్లోకి వచ్చారు. అంటే అమలైనటువంటి 4 సంవత్సరాల కాలంలోనే ఎంతో కొంత సామాజిక న్యాయం జరిగింది. మాలల్లో ఉపకులాలు చాలా ఉన్నాయి, మాదిగల్లో ఉపకులాలు ఉన్నాయి. నా బాధల్లో ఏమిటంటే మాదిగ గురించి నేను పట్టించుకోవట్లేదు. మాలలు కొంత చదువుకున్నారు, మాదిగలు కొంత చదువుకున్నారు, మాలలు ఉద్యోగాల్లోకి వచ్చారు, మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారు. ఎంతో కొంత వీళ్ళలో చిన్నపాటి తేడా ఉండొచ్చు. కానీ నా ఆలోచనల్లో ఎక్కడంటే
మా ఇంటి పక్కన ఉన్న ఒక డక్కలైన మా ఊర్లో నాది లింగాల మండలం అంబట్పల్లి గ్రామం అచ్చంపేట తాలూకా. మా ఊరిలో అంబట్పల్లిలో మా ఇంటి పక్కనే డక్కలుள்ள ఇల్లు ఉంది. ఆ డక్కలుள்ள పిల్లలు ఎన్నడూ ఈ యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు అనేది నా బాధ, ఎక్కాలి అనేది నా బాధ. ఎక్కడం కోసం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమం కోసం నేను 30 ఏళ్ళుగా దానికి భావజాల పరంగా సపోర్ట్ చేస్తున్నాను. నేనే కాదు, మా విప్లవ రచయితల సంఘం సపోర్ట్ చేస్తున్నది, విప్లవోద్యమం సపోర్ట్ చేస్తున్నది. ఎందుకంటే దానికి సామాజిక న్యాయం ఉంది కనుక. రైట్. మాదిగ నాయకులంతా కూడా ఉద్యమాల పేరుతోటి వాళ్ళు వృద్ధి చెందుతారే తప్ప ఆ ఉద్యమం తీసుకున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది సక్సెస్ కాదు. ఉద్యమం పేరు మీద అన్ని కులాల నాయకులు అందరూ ప్రయోజనం పొందుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలామంది దాని ఫలితం పొందారు. ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు దాని ఫలితం పొందాడు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అందులో ఉన్నటువంటి రెడ్లు ఫలితం పొందారు. ముదిరాజు సంఘం పెట్టి ముదిరాజులు కూడా ఫలితం, కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు పోటీ చేశాడు, ఇంతకుముందు చట్టసభల్లో నాయకుడిగా ఉన్నాడు.